ఇంప్లిమెంటేషన్ అవుతుంది సార్. చాలా వరకు ఏంటంటే ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా గత ఇయర్లో బిఫోర్ కొంత దీన్ని మిస్యూజ్ చేసినట్లుగా తెలిసింది కాబట్టి మన 10వ తరగతి పరీక్షల్లోనే దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా స్ట్రిక్ట్గానే ఇంప్లిమెంటేషన్ జరిగింది. అలాంటి ఏమి ఇష్యూస్ రావండి. ఇన్ కేస్ మేము అదే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానివ్వండి మేము వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ ప్రాబ్లం అయితే రాదు. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇట్లనే కండక్ట్ చేస్తాము, ఆ ఇష్యూనే ఎక్కడ కూడా రాదు. బిఫోరే మనం అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి ఎటువంటి ఇష్యూని కూడా రాదు. అది మనకి వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్లు వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం బేసిక్ ట్యాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ అన్నమాట. పారాసిటమిల్ కానివ్వండి, మెట్రాన్జల్ ట్యాబ్లెట్లు కానివ్వండి, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి, ఏమైనా చిన్న చిన్న అయోడిన్ కానివ్వండి, కాటన్, ఇవన్నీ కూడా ప్రైమరీ కిట్ ఏదైతే ఉందో అదన్నీ పెట్టుకొని ఏఎన్ఎంస్ తప్పనిసరిగా మరి మొన్న కోఆర్డినేషన్ మీటింగ్ కూడా మన జిల్లాలోన గత నెల 12వ తేదీన మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు, అలాగే జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది సంఖ్య పరిమితంగా ఉంటుంది. సచివాలయం పోలీసులు సేవలు ఎందుకు వినియోగించుకుంటారు? లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ సంవత్సరం రావట్లేదు, ఇంటర్ ఎగ్జామ్స్ అయితే రావట్లేదు. అంటే వాళ్ళు మనకి లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళందరూ కూడా మహిళా పోలీసులు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. సార్ కూడా కలెక్టర్ గారు కూడా మొన్న ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది. ట్రాఫిక్ జామ్ అదే తీసుకుంటున్నారండి, తప్పనిసరిగా తీసుకుంటారు, అందులో ఇబ్బంది అండి. పరీక్షా సమయము 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుందండి. రెగ్యులర్ వాళ్ళు మనకి 28,367 మంది రెగ్యులర్ స్టూడెంట్స్. ప్రభుత్వ పాఠశాలలో 38 జడ్పీలు ఉన్నాయండి, అలాగే మున్సిపల్ 19 ఉన్నాయి, అలాగే 70 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అలాగే 2 ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, అలాగే మనకి సంబంధించి సోషల్ వెల్ఫేర్ కూడా 2 రెసిడెన్షియల్.